తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ సముద్ర తీరంలో ఉన్న బీచ్ ప్రాంతాన్ని పర్యాటకులకు ఆకర్షణీయంగా ఆహ్లాదకరంగా మలిచేందుకు చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి రెవెన్యూ, పర్యాటకం, జిల్లా పరిషత్తు, పంచాయతీ, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, శిల్పారామం, ఆర్టీసీ తదితర శాఖల అధికారులతో కాకినాడ సముద్ర తీర ప్రాంతం అభివృద్ధి, కార్యకలాపాల ప్రారంభం, నూతన ప్రాజెక్టు అంశాలపై చర్చించారు. తిరిగి సముద్ర తీరంలో సాగర సంబరాల నిర్వహణకు చేపట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, గ్లాస్ బ్రిడ్జ్ వంటి విషయాలను కలెక్టర్ షణ్మోహన్ ఈ సందర్భంగా అధికారులతో సమీక్షించారు. సినీ నటుడు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ బంధువులతో కలిసి శనివారం రాత్రి కాకినాడ జిల్లా సామర్లకోట కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, పండితులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వేద ఆశీర్వచనంతో ప్రసాదాలు అందజేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో నాన్ లేఅవుట్లు, అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నా టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారని కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ మీటింగ్ హాల్లో చైర్పర్సన్ గంటేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు కౌన్సిలర్లు మున్సిపల్, టౌన్ ప్లానింగ్, వాటర్ వర్క్స్ అధికారుల పనితీరును తీవ్రంగా ఎండగట్టారు. అజెండాలో కేవలం 2 అంశాలే ఉన్నప్పటికీ వాటికన్నా ముందు పట్టణంలోని టిట్కో గృహాల సమస్యలపైన, అనధికార లేఅవుట్లు, అనుమతులు పొందకుండా చేపడుతున్న భవన నిర్మాణాలపైన, కుళాయిల నుంచి వచ్చే మురికి నీటి సమస్యపైన చర్చించారు. కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి రాజేష్, అల్లవరపు నగేష్, పెదపాటి నాగేశ్వరరావు, సామరావతి లలిత, బోనుదేవ, తలిశెట్టి వెంకటేశ్వరరావు అధికారులు ఈ అంశాలపై నిలదీశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను చంద్రబాబు సర్కార్ గాలి కొదిలేసిందని ప్రభుత్వాన్ని ప్రశ్నించే వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకుందంటూ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను వేధించడానికే పోలీసులను వాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. పాత కేసులను తిరగదోడి తప్పుడు కేసులు పెడుతున్నారని, గన్నవరంలో 8 మంది వైసీపీ నేతలను అక్రమ కేసుల్లో ఇరికించారని అన్నారు. పలు కేసుల్లో అమాయకులను తెచ్చి ముద్దాయిలను చేశారు. వైసీపీ జెండా, జగన్ బొమ్మ పెట్టుకుని తిరగకుండా చేయాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు. శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కొదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా, శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5-6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్ షీట్ వేసేసారు. కంప్లీట్ ఫైనల్ ఛార్జ్ షీట్ వేశారు. కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని, అంటే మళ్ళీ ఆ ఛార్జ్ షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు, ఎస్ఐలు కానీ, సిఐలు కానీ, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి వీళ్ళందరినీ కూడా వేధించడం, ధర్మంగా న్యాయం గెలుస్తున్నట్టుగా మ్యాజిస్ట్రేట్ గారు 307 సెక్షన్ తొలగించారు. కానీ బెయిల్ కోసం మూవ్ చేస్తే
నల్ల కోటేసుకుని ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పచ్చ చొంకాల ఒత్తిడికి లొంగి నాకు బెయిల్ పిటిషన్ నాకు అందలేదు, నాకు ఖాళీ లేదు, ఇట్లాంటి కుంటి సాకులతో 2 రోజులు దెక్కిచ్చి మళ్ళీ ఏం చేస్తారు, పోలీస్ కస్టడీకి కావాలంటారు. ఏముంది ఇక్కడ పోలీస్ కస్టడీకి? విచారణ అయిపోయింది, 2వ విచారణ చేసావు, మళ్ళీ 10 నెలలు సంవత్సరం తర్వాత 10 నెలల తర్వాత మళ్ళీ దొంగ ముద్దాయిలుగా దొంగలను పెట్టావు, దొంగలుగా దొంగతనంగా ముద్దాయిలను పెట్టావు. వాళ్ళు అమాయకులందరిని తీసుకొచ్చి ముద్దాయిలు చేస్తావు నువ్వు ఇవాళ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సీ అభ్యర్థుల కోసం ఉచిత శిక్షణ కేంద్రం త్వరలో ప్రారంభిస్తామన్న మంత్రి నిమ్మల రామానాయుడు. మౌలిక వస్తువుల కోసం పన్నులు వసూలు చేయాల్సిందే, ప్రజలను ఇబ్బంది పెట్టాలన్నది మా ఉద్దేశం కాదన్న మంత్రి నారాయణ. మంత్రి సీజ్ చేసిన బియ్యం కాకినాడ పోర్టుకు ఎలా వచ్చాయి, ప్రభుత్వం సమాధానం చెప్పాలన్న మాజీ మంత్రి కన్నబాబు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయన్న మంత్రి పేర్ని నాని. అమాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారంటూ ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.